ఈరోజు మనం చెప్పుకునే కథ గుండెలని హత్తుకునే కాగితం. ఒక ముసలమ్మ కథ. ఒకరోజు సాయంత్రం పూట నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాను. దారిలో ఓ కరెంటు స్తంభానికి ఒక కాగితం కట్టి ఉంది. దానిపై పెద్ద అక్షరాలతో దయచేసి చదవండి అని రాసి ఉంది. సర్లే అని దగ్గరగా వెళ్ళి చూశాను. ఈ దారిలో నిన్న 50 రూపాయల నోటు పడేసుకున్నాను. నాకు కళ్ళు సరిగ్గా కనిపించవు. ఒకవేళ మీకు దొరికితే నాకు తెచ్చి ఇవ్వండి ప్లీజ్ అని రాసుంది. కిందే అడ్రస్ కూడా రాశారు. పాపం కళ్ళు కనిపించవు అంటున్నారు కదా అని ఆ అడ్రస్ వెతుక్కుంటూ బయలుదేరాను. దూరంగా ఆ వీధి చివరన ఒక పూరి గుడిసె కనిపించింది. అదే నేను వెళ్ళాల్సిన అడ్రస్సు. దగ్గరికి వెళ్ళి పిలిచాను. ఒక ముసలమ్మ చేతి కర్ర సాయంతో బయటికొచ్చింది. సరిగ్గా చూడలేకపోతోంది. ఆ పాకలో ఆమె ఒంటరిగా ఉంటుందని అక్కడి వాతావరణాన్ని బట్టి అర్థమైంది. ఏమీ లేదమ్మా, మీరు పోగొట్టుకున్న 50 రూపాయల నోటు నాకు దొరికింది, ఇచ్చి వెళదామని వచ్చానని చెప్పాను. ఆమె ఏడుస్తూ, బాబూ, ఇప్పటికే చాలామంది వచ్చి తలో 50 రూపాయల నోటు ఇచ్చి వెళ్ళారు. నాకు కళ్ళు సరిగ్గా కనిపించవు, చదవడం రాయడం బొత్తిగా రాదు. నా పరిస్థితి చూసి ఎవరో అలా రాసి ఉంటారు. డబ్బులు నాకొద్దు బాబూ అని చెప్పింది. తను వారిస్తున్నా, పర్వాలేదమ్మా తీసుకో అంటూ ఆమె చేతిలో 50 రూపాయల కాగితం పెట్టాను. బాబూ, వెళ్ళేటప్పుడు ఆ కాగితాన్ని కొంచెం చింపేయవా అని ఆమె చెప్పింది. సరే అని బయలుదేరాను. కానీ ఆలోచిస్తే ఆమె నాకంటే ముందొచ్చిన వాళ్లకు కూడా అలాగే చెప్పి ఉంటుంది కదా అనిపించింది. కానీ ఎవరూ చింపలేదు. మరి నేను చింపేయాలా వద్దా అని డైలమాలోనే నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. ఆమెకు సహాయం చేసే ఉద్దేశంతోనే ఎవరో కావాలనే ఇలా చేశారు అనుకుంటుండగా ఇంతలో ఒకాయన నన్ను పిలిచాడు. బాబూ, ఈ అడ్రస్కు ఎలా వెళ్ళాలో చెప్తావా అని ఆ ముసలమ్మ ఇంటికెళ్ళే అడ్రస్ అడిగాడు. నేను కూడా దారి చూపించి హాయిగా నవ్వుకుంటూ వచ్చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.